హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ. చాలామందికి హోటల్లో చేసిన దోశలు అంటే ఇష్టం కదా. ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం కానీ సరిగా రాదు కదా. సేమ్ మనకు అలాగే హోటల్ స్టైల్ దోశ రావాలి అంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది. ఏ పప్పులు ఎంత మోతాదులో కలపాలో, బియ్యం ఎంత మోతాదులో కలపాలో అంత మోతాదులో కలిపితేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి నేను చెప్పిన కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఒకే పిండితో 4 రకాల దోశల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని 1 కప్పు మినప్పప్పును తీసుకోవాలి. మనం ఏ కప్పుతో మినప్పప్పును తీసుకుంటామో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే దోశలు బాగా వస్తాయి. ఒకవేళ లేకుంటే నార్మల్ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు. వీలైనంత వరకు రేషన్ బియ్యాన్నే తీసుకోండి. టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్లో వస్తాయి. 1/2 స్పూన్ మెంతులు. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల దోశ స్టిక్ అయి ఉంటుంది. ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది దోశ. వాటర్ని పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వాటర్ని పడబోసి మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. అంతకంటే తక్కువ టైం నానబెట్టుకోకండి, బియ్యం సరిగా నానవు. మనం మిక్సీకి వేసుకునేటప్పుడు బరకగా వస్తుంది. 6 గంటల తర్వాత నానిన పప్పు బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకండి, పిండి బరకగా వస్తుంది. మిక్సీ కూడా మీకు త్వరగా పాడవుతుంది. మిక్సీ పట్టుకునే 10 నిమిషాల ముందు 1/2 కప్ అటుకుల్ని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ను పడబోసి మునిగేంత వరకు వాటర్ను పోసుకొని 10 నిమిషాల వరకు నానబెట్టుకోండి. నానిన అటుకుల్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ 1 టీ గ్లాసు వాటర్ను కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి. మిగతా వాటిని అన్నిటిని కూడా అలాగే పట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పోసుకోండి. ఇలా ఎయిర్ కంటైనర్ డబ్బాలో పోసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుంది. లేదంటే నార్మల్ గిన్నెలో అయినా పోసుకోవచ్చు, కొంచెం తక్కువగా పులుస్తుంది. మూత పెట్టుకొని ఒక ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి, లేదా కనీసం ఒక 8 గంటలైనా ఉంచుకోండి. చూడండి, మరుసటి రోజుకి ఎలా పులిసిందో, 3 క్వాంటిటీలో పులిసింది కదా. పిండి మనకి ఎంత బాగా పులిస్తే దోశలు అంత బాగా వస్తాయి. ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడా పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నుంచి 4 రోజుల వరకు నిలువ ఉంటుంది. సాల్ట్ వేసుకోకండి, సాల్ట్ వేసుకుంటే పిండి త్వరగా పాడవుతుంది. తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్, వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పిండి గంటకు జారులాగా ఉండాలి. ఇలా ఉంటేనే దోశలు బాగా వస్తాయి. ప్యాన్ బాగా వేడైన తర్వాత వాటర్ని జల్లించుకొని, మీకు ఒకవేళ దోశ అతుకుతుంది అని అనుకునే వాళ్ళు ఉల్లిగడ్డను మధ్యలోకి కట్ చేసుకొని ఒక ముక్కను తీసుకొని ప్యాన్కు రుద్దుకోండి. గరిటెడు పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే పలుచగా వేసుకోండి, మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి. మంటను లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశను కాల్చుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ అంతా వేసేసుకొని స్టిక్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని అవసరం లేదు, తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి. రెండోది ఆనియన్ దోశ. ఇది కూడా సింపులే అండి, సేమ్ ఫస్ట్ దోశ లాగానే. దోశను వేసేసుకొని పిండి పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డను వీలైనంత సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల దోశకు ఆనియన్స్ అతుక్కొని మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటాయి. టేబుల్ స్పూన్ ఆయిల్ దోశ అంతా వేసేసుకొని ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. మూడవది ఎగ్ దోశ. ఇది 2 దోశల్లా కాదండి, కొంచెం డిఫరెంట్. దీనికి కొంచెం దోశను మందంగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎగ్గు వేసుకుంటాం కదా, ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. పలచగా వేసుకున్నామంటే దోశ మాడిపోతుంది, ఎగ్ ఉడకదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఎగ్గు వేసేసుకొని దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకో. ఇప్పుడు దీనిపైన ఉప్పు కలిపిన కారాన్ని దోశ మొత్తం చల్లుకోవాలి. ఇలా కారం చల్లుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎర్రగా కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎగ్ ఉడికిన తర్వాత తిప్పి సర్వ్ చేసుకోవడమే. నాలుగవది కారం దోశ. ఇలా దోశను వేసేసుకొని మీకు ఒకవేళ నైట్ మిగిలిన కర్రీస్ కానీ పికిల్స్ కానీ ఉంటే దోశపై వేసుకోవాలి. నేను మామిడికాయ పికిల్ వేసేస్తున్నాను, మీ దగ్గర ఏ పికిల్ ఉంటే అది వేసేసుకోండి. టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ అంతా వేసుకొని ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దోశలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.